విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. వైఎస్ జగన్ పై ప్రజలు విసిగిపోయారని ఆయన పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. జగన్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని, ఆయన భార్య భారతిరెడ్డి 400 కోట్లు బంగారం కొనుగోలు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తన భార్య పేరు మీద లావాదేవీలు జరిపారని విమర్శించారు. ప్రజల కష్టాలు పట్టించుకునే ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదన్నారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన, అసమానతలు పెరిగిపోయాయని, దీనికి ముగింపు టీడీపీ జనసేన కూటమి తెస్తుందంటూ ఆదినారాయణ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే బిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అది షిట్ 1 లిక్కర్ షిట్ 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం అనేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎట్టున్నది, ఆ రోజుల్లోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే భారతీయ రాజ్యాంగం అని, అదే భారతీయ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. టోటల్ ఓట్లలో అయితే 9%, 17% రావాలి, డివైడ్ రాకుండా చేసినాం. అదేదో మతలబు చేశామట. మేము మతలబు చేశాం, 11 నామినేషన్లు ఉన్నాయి. సిగ్గుండాలి కదా, అటకాయించాలి కదా. అదే పులివెందులలో ఒక్క నామినేషన్ లేకుండా చేసి చివరికి సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ లేకుండా చేసినాడు. అతను మాట్లాడేదానికి అక్కే లేదు. అతను ఏం చేసినా పప్పులు కావు. మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని